నవ్యపేట్ పోలీస్ స్టేషన్కు నూతన ఎస్ఐగా శ్రీకాంత్ బాధ్యతల స్వీకారం. నవ్యపేట్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా శ్రీకాంత్ శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో రాబరీ ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతను మరింత పటిష్టం చేయాలని, ఇందుకు నూతనంగా ఎన్నికైన సర్పంచులు, పోలీస్ సిబ్బందికి పూర్తి సహకారం అందించాలని కోరారు. ప్రజల సహకారంతోనే నేరాలు అరికట్టడం సాధ్యమని ఎస్ఐ శ్రీకాంత్ పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్. నేను నూతనంగా నవ్యపేట పోలీస్ స్టేషన్ ఈరోజు ఛార్జ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ నవ్యపేట మండల ప్రజలందరికీ నేను ఒకటి కోరుకుంటున్నది ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఈ మధ్యకాలంలో ప్రాపర్టీ అఫెన్సెస్ కానీ చాలా జరుగుతున్నాయి. ఇవన్నిటికీ అందరు పోలీస్ చాలాసార్లు చెప్తుంటుంది, ప్రతి ఒక్కరూ సీసీటీవీ కెమెరాస్ అనేది అరేంజ్ చేసుకోగలరని మొట్టమొదటిగా నా విన్నపం. ప్రజల యొక్క ఆస్తిని కాపాడడంలో పోలీసు ముందుంటుంది. అదేవిధంగా మీ తరపు నుంచి సహాయం కావాలి. సీసీటీవీ కెమెరాస్ అనేది ఒక కెమెరా ఈజ్ ఈక్వల్ టు 100 మంది పోలీసుతో సమానం అని చెప్తుంటారు. కాబట్టి అందరూ కెమెరాలు అరేంజ్ చేసుకోవాలనేది నా మొదటి విన్నపం. అదేవిధంగా ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎన్నికలలో అంత కొత్త సర్పంచ్లు వచ్చారు. దీనిపైన దృష్టి పెట్టి మీ ఊరిని సురక్షితంగా ఉంచాలని, అదేవిధంగా దానికి మా పోలీస్ డిపార్ట్మెంట్ మా కృషి ఉంటుందని, అదేవిధంగా ఇక్కడ జరిగేటువంటి అల్లర్లు కానీ ఎలాంటిదైనా సరే ఎప్పుడైనా సరే మాకు 100 కాల్ చేసినా కానీ, మా పర్సనల్ నెంబర్కి కాల్ చేసినా కానీ పోలీస్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటిది ఎవరైనా తప్పు చేస్తే మాత్రం అందరినీ కఠినంగానే చూస్తాం. చట్ట పరిధిలో ఏదైతే ఉందో చట్టపరంగా వాళ్ళకు శిక్ష పడేటట్టు చూస్తాము. మా నవ్యపేట మండల ప్రజలు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు అందరికీ నేను కోరుకునేది ఏంటంటే, పోలీస్ వారికి మీరు సహకరించండి. ఎలాంటి ఇల్లీగల్ ఉన్నా కానీ మాకు సమాచారం ఇవ్వండి. దాన్ని బట్టి మేము యాక్ట్ చేస్తామని, ఎప్పుడు అందుబాటులో ఉంటామని మీ అందరికీ తెలియజేస్తూ నమస్కారం. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.